నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ విషయం అది మలుపులు తిరుగుతుందా లేదా మలుపులు తిప్పుతున్నారా అర్థం కావట్లేదు. దీన్ని అనవసరంగా ఒక రాజ్యాంతం చేయాలని లేదా గతంలో ఏదైతే గోరంట్ల మాధవ్ అన్నట్టు దీన్ని అంతర్యుద్ధంలా తయారు చేయాలని చెప్పి చాలా రకాల ప్రయత్నిస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు వచ్చేసి మమ్మల్ని వదిలేండిరా బాబు అంటుంటే ఒక పక్క హర్ష కుమార్ కావచ్చు, నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కేఏ పాల్ కావచ్చు, దీన్ని ఒక స్టోరీగా క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది లార్జర్ కాన్స్పైరసీ ఒకటి జరుగుతుందనేటువంటిది ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి దాంట్లో అది చాలా క్లియర్గా కనపడుతోంది. ఎందుకంటే ఒక సంఘటన జరగటం జరిగిన కొద్దిసేపటికే రకరకాల కథనాలు తీసుకొని నాలుగు పక్కల నుంచి నలుగురు ఈ క్రిస్టియన్ సమాజానికి సంబంధించినటువంటి పాస్టర్లు కానివ్వండి, ప్రముఖులు, వాళ్ళ మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నా అందరూ కలిసికట్టుగా వచ్చి ఒకే మాట ఒకే స్టోరీ చెప్తున్నారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగిందా అనేటువంటిది కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా పోలీసులు చెప్పినటువంటిది చూపించిన సాక్ష్యాలను బట్టి చూస్తే 100% అది ఒక యాక్సిడెంట్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాన్ని మినిట్ టు మినిట్ హైదరాబాద్లో ఎన్నింటికి బయలుదేరాడు, ఏ టోల్ గేట్స్ ఎప్పుడెప్పుడు దాటాడు, ఎక్కడ పడ్డాడు, ఎక్కడ మందు కొన్నాడు, ఎక్కడ తాగాడు, ఎక్కడ పడ్డాడు, ఎక్కడ దెబ్బలు తగిలినాయి, ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళి పడ్డాడు చివరికి అనేటువంటిది కూడా క్లియర్గా అక్కడ టైం లైన్తో సహా చెప్తున్నారు. 300 సీసీ ఫుటేజ్లు ఎంత ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. సో ఇవాళ కొత్తగా వచ్చింది ఏంటంటే బయలుదేరబోయేటప్పుడే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి దగ్గర 900 రూపాయలకి మద్యం కొనుక్కున్నాడు అన్నాడు. ప్రతి సీసీ కెమెరాలో ప్రతి ఫుటేజ్లో ఏం కనపడుతుంది, ఎక్కడా కూడా అతనికి బ్యాలెన్స్ చేసుకుంటున్నట్టుగా కనపడట్లేదు. తడబడుతూనే వెళ్తున్నాడు. హైవే మీదంటేనేమో విపరీతమైన స్పీడ్తో వెళ్తున్నాడు, ఆగిన దగ్గర కంట్రోల్ లేకుండా పడిపోతున్నాడు. తర్వాత విజయవాడలో రామవరపాడు సర్కిల్ అనేటువంటిది జంక్షన్ పాయింట్ లాంటిది, దానికి కొద్ది దూరంలో అతను పడిపోయిన తర్వాత అక్కడ ఆటో డ్రైవర్లు లేపి కూర్చోబెట్టడం, అక్కడ వచ్చినటువంటి ఆ సుబ్బారావు అనేటువంటి ట్రాఫిక్ ఆయన వచ్చి మాట్లాడటం, తీసుకెళ్ళి అక్కడ పక్కనున్న పార్కులో ఒక 3 గంటల పాటు స్పృహ లేకుండా పడిపోయి ఉండటం, రెస్ట్ తీసుకొని లేచెళ్ళి మళ్ళీ టీ తాగటం. ఈ కండిషన్లో బండి ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదయ్యా, ఇబ్బందికరం అంటే కూడా వినకుండా వెళ్ళినటువంటి సంఘటన ప్రతిదీ కూడా ఉంటే ఇన్ని కల్పిస్తారా? పైగా అతను ఒక పాస్టరు, జనానికి తెలిసినోడు కాబట్టి కనపడకుండా జనానికి తెలియకుండా మాస్క్ పెట్టుకున్నాడు తెలివిగా. దాన్ని చూసి వేరే మనిషిని తీసుకొచ్చి పెట్టారు, ఆయన బైక్ వేరే వాళ్ళు. యూపీఐ పేమెంట్స్లో ప్రతి దాంట్లో ఆ ఫోన్ నుంచి చేసినట్టుగా కనపడుతుంది. 3 చోట్ల పెట్రోల్ కొట్టించుకున్న దగ్గర కనపడుతోంది. అది ఆయన కాదు కానీ ఫోన్ మాత్రం ఆయనదే. ఫోన్ తీసుకొని ఆయన ఫోన్ ద్వారా పే చేసుకుంటూ వెళ్ళారు అని తలా తోక లేనటువంటి పొంతన లేని కథనాలు చెప్తూ వస్తున్నటువంటి వాటిలో ప్రధాన పాత్ర ఫస్ట్ ఎత్తుకోవటం మొదలుపెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి హర్ష కుమార్. దీని నేపథ్యం ఏమనిపిస్తోందంటే ఈ ఎస్సీ వర్గీకరణ సందర్భంలో మాదికలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, కూటమి ప్రభుత్వం బీజేపీ వ్యవహరించడం అనేటువంటిది ఈ రెండో ఎస్సీలో ఉన్నటువంటి రెండో సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించినటువంటి మాట వాస్తవం. ఈ క్రిస్టియన్ సామాజిక వర్గంలో ఎక్కువ మంది వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి నాయకులు అందరూ ఎవరో చూడండి. ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా గలమెత్తి మాట్లాడినటువంటి వాళ్ళే వాళ్ళు బయటకు వచ్చి దీన్ని రాద్ధాంతం చేయబోతున్నారు. దాంట్లో ప్రముఖ పాత్ర భుజాన వేసుకొని మాట్లాడుతున్నటువంటి హర్ష కుమార్ ఇక్కడ నుంచి ఇంత దూరంలో వెళ్ళి పడిపోతేనే మనిషి చచ్చిపోతాడా? అసలు ఆయన మరి ఎంపీగా ఎలా చేశాడో కనీస పరిజ్ఞానం ఉందా? మనిషి యాక్సిడెంట్లో చనిపోయే వాటిల్లో చాలా శాతం యాక్సిడెంట్ దెబ్బ కంటే కూడా షాక్ మూలాన చనిపోతారు అనేటువంటిది చాలా సందర్భాల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు తెలుస్తున్నటువంటి సందర్భం. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే దాని ఇంపాక్ట్ మూలాన చనిపోయే కంటే ఆ షాక్ మూలాన ప్రాణాలు పోతూ ఉంటాయి. అందులో అతనికి తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎన్ని చోట్ల పడ్డాడు అనేటువంటిది చెప్తూనే ఉన్నారు. కీసర టోల్ గేట్ దగ్గర నేరుగా విపరీతమైన స్పీడ్లో వెళ్ళి అక్కడ కూలబడ్డ సంఘటన చాలాసేపు లేనటువంటి ఫుటేజ్ కూడా చూపిస్తూ ఉంటే ఇన్ని సాక్ష్యాలు చూపించినా కానీ గుడ్డివాళ్ళలాగా మాట్లాడటం అనేటువంటిది ఈ కాన్స్పైరసీకి ఊతమిస్తున్నది, ఆ సిద్ధాంతానికి. ఇక మీరు మాట్లాడినటువంటి కేఏ పాల్
ప్రపంచ స్థాయిలో అంతటి స్థాయి ఉన్నటువంటి పాస్టర్ లేడు అనేటువంటి ప్రబోధకుడు లేనటువంటి పాల్ ఆ స్థాయి నుంచి వాళ్ళ గల్లీ స్థాయి నాయకుడిగా పడిపోయినటువంటి విధానం చూస్తే చాలా దారుణాతి దారుణం అన్నమాట. మనకు జాలేస్తుంది అతని మీద కోపం కంటే కూడా. పైగా ప్రతిదీ లాజికల్గా మాట్లాడేటువంటి వ్యక్తి గతంలో ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడటం చూస్తూ ఉంటే ఏంటంటే ఇతనికి మానసిక స్థితి కొంచెం తప్పిందని అందరూ అంటూ ఉన్నారు. నిన్న మాట్లాడిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా తప్పిందని ఇన్ని చెప్తున్నారు, కానీ అతన్ని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందనేది మాత్రం ఒక్కడు కూడా చెప్పట్లేదు. నేను నిన్న కూడా ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, ఖచ్చితంగా అతను మానసిక స్థితి ఎవరిదైతే ఉందో ఆ ప్రవీణ్ అనేటువంటి పాస్టర్ది సరైన కండిషన్లో లేడు. అతను ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇంట్లో ఏం జరిగింది, లేకపోతే అంతకుముందు ఏం జరిగింది, గత కొంతకాలంగా ఏం జరుగుతుంది అన్న దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవ్వాలనేటువంటిది నా వాదన. ఎందుకంటున్నానంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా బైక్ మీద బుల్లెట్ మీద వెళ్ళటం ఏంటండి? ఆయనకి 2-3 కార్లు ఉన్నాయి, లగ్జరీ కార్లు అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో బైక్ మీద వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? నెంబర్ 1. దీని గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక మాట వీళ్ళెందుకు ఈ హీరోలని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆవిడని అడిగి క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వరు? పైగా ఎక్కడ పడ్డా కానీ ఏమవుతుంది, ఫస్ట్ ప్రాథమికంగా ఎవరైనా కానీ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారండి? అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నాళ్ళు ఊడిపోయినటువంటి ఆ లైట్ని ఫిక్స్ చేయించుకుంటారు. దారి పొడుగుతా మెకానిక్ షాప్లేగా. తర్వాత ఎక్కడ కీసర దగ్గర పడ్డాడో, కీసర టోల్ గేట్ దగ్గర, అక్కడ బోల్డని మెకానిక్ షాప్స్ ఉన్నాయి. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు ఆయన. అన్నిసార్లు పడ్డా లేస్తున్నాడు, పడుతున్నాడు, దోక్కుపోయినాయి. అంటే ఏంటంటే జీవితం మీద అతనికి ఏదో విరక్తి రావటమో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి నిర్వేదంలోకి వెళ్ళిపోవటమో, అలాంటి మానసిక స్థితిలో ఉన్నాడేమోనన్నటువంటిది నాకు అర్థమవుతుంది. సార్, ఇక్కడ మీరు అన్న తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైతే జరిగిన సంఘటన ఏదైతే ఉందో దీనిపైన విచారణ జరగాలని కానీ లేదా పెద్ద ఎత్తున ఏం మాట్లాడతలేదు. నిజంగా వీళ్ళు ఇంతమంది మాట్లాడుతూ ఉంటే ఆయన వైఫ్ వచ్చి మొన్న ఒక మాట ఏముంది, భగవంతుడు చూసుకుంటాడు ఎవరన్నా ఏదైనా చేస్తుంటే, ఇంతకు మించి మాకు ఏ రకమైన యాస్పిరేషన్స్ లేవు, మేమేం అడగట్లేదని సింపుల్గా ఆవిడ ఫ్యూనరల్ చేసేసారు. ఆవిడ ఒప్పుకొని ఉంటే ఆ శవంతో 6 రోజులైనా వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు కూర్చొని. కామ్గా వచ్చారు, బాడీని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక వార్త ఏం వస్తుందంటే అసలు పోస్ట్ మార్టం కూడా వద్దని చెప్పేసి ఆవిడ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఖండిస్తున్నారు. కానీ ఎందుకంటే లోతైన విచారణ అక్కడి నుంచి జరగాలి అనేటువంటిది నా భావన. ఏదో జరిగింది ఫ్యామిలీలో, ఎవరు కూడా చూస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకొని తాగేసి బండి నడిపి గుద్దేసి కింద పడిపోయి ఆ గోతుల్లో పడిపోయి ప్రాణాలు తీసుకోడు కదా. తీసుకున్నాడు అంటే ఒక రకంగా అది ఆత్మహత్య. యాక్సిడెంట్ అయినా కూడా అది నథింగ్ లెస్ దాన్ సూసైడ్ కదా. మద్యం తాగుతున్నాడు, మధ్యలో హైదరాబాద్లో దాగాడు, కోదాడులో దాగాడు, ఏలూరులో దాగాడు అంటే ఏంటి? ప్రాణం మీద ఆశ ఉన్నాడు ఎవడన్నా చేసే పనేనా అది? సార్, మీరు అన్న తర్వాత నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తొస్తుంది. లగ్జరియస్ కార్స్ ఉన్నప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకొని కార్ వెనక సీట్లో కూర్చొని ఎంతసార్లు తాగుతూ వెళ్ళొచ్చు? ఎన్నిసార్లు వరుసగా తాగుతూ వెళ్ళు, ఎవడొద్దన్నాడు? తర్వాత ఈ పాస్టర్స్ అనేటువంటి వాళ్ళకు ఉండే అలవాటు ఏంటంటే ప్రతి ఊళ్ళో వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. అందులో ఈ స్థాయిలో బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తికి ప్రతి చోట ఉంటుంది. అయితే ఎక్కడ కూడా ఇతని పేరు అనేటువంటిది రివీల్ చేయలే. మీరు గమనించండి. ఎస్ఐ అడిగినా చెప్పలా, ఆటో డ్రైవర్ అడిగినా చెప్పలేదు, టీ బంకోడ్ అడిగినా చెప్పలేదు, మొహం ఎవరికి చూపించలేదు. అంటే ఏంటంటే ఏదో తీవ్రమైన ఒత్తిడిలో అతను ఉండి తను ప్రాణం ఉన్నా పర్వాలేదు, పోయినా పర్వాలేదు అన్నట్టుగా పద్ధతిలోనే బయలుదేరాడు అనేటువంటిది. ఇది ఈ ఆస్పెక్ట్ ఎవరు ఇంతవరకు తీసుకురాలేదు. నాకు ఫస్ట్ విజువల్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అతను బండి నడుపుతున్న విధానం చూసినప్పుడే ఇతను పూర్తిగా తాగి మన స్పృహలో లేడనేటువంటిది అర్థమైంది. ఆ బండి ఇలా వెళ్తున్నటువంటి పద్ధతి చూసి. తర్వాత ఇన్నిసార్లు పడ్డ తర్వాత కూడా కనీసం ప్రాథమిక చికిత్స చేయించుకోకుండా దోక్కుపోయినప్పటికీ కూడా అలాగే వెళ్ళి మళ్ళీ ఏలూరులో మందు కొనుక్కొని తాగాడు అంటే ప్రాణాల మీద ఆశ ఉన్నాడు ఎవడన్నా చేసే పనేనా? పైగా ఆ డ్యూరేషన్ కనుక చూసుకుంటే 120 కిలోమీటర్లు, 110-120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే కానీ అక్కడ చేరుకోలేడు. డిస్టెన్స్ గ్యాప్ 2 టోల్ గేట్స్ మధ్యన. సో అంత స్పీడ్లో మందు దాగి నడుపుతున్నాడంటే ఏంటి పరిస్థితి? ప్రాణాల మీద ఆశ ఉన్నాడు ఎవడన్నా చేయాల్సిందేనా? చేసే పనేనా? నాకు తెలిసి ఎదురుగుండా ఏవి రావు కాబట్టి అవన్నీ 4 లేన్ రోడ్లు, లేకపోతే దేనికో దీనికి పోయి గుద్దేవాడే. ఇటు అటు ట్రాఫిక్ వెళ్తుంది కాబట్టి
జరగలేదు కానీ లేకపోతే ఏ లారీకో ఇతనే వెళ్ళి గుద్దేవాడు. మీరు అన్న తర్వాత నాకు ఇంకో చాలా డౌట్స్ వస్తున్నాయి సార్. ఏంటంటే ఇంత పెద్ద గ్యాప్లో సాధారణ మనం బస్సులోనో కార్లోనో ఇంకెక్కడ ప్రయాణించినా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏంటని. కానీ ఎన్ని ఫోన్లు వచ్చాయి, అక్కడ ఎవరెవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనేది కూడా ఇప్పుడు తీయాల్సిన అవసరం. రామ్మోహన్ అని ఒక అతను తప్పితే ఇంకెక్కడ ఎవరితో మాట్లాడిన దాఖలాలు లేవు. మీ 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 ఇంట్లో వాళ్ళైనా మా ఇంట్లో వాళ్ళైనా, నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా నేను బైక్ మీద ప్రయాణం చేస్తానంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు, ఎన్నిసార్లు హెచ్చరిస్తారు మనల్ని. కనీసం ఒక్క కాల్ ఇతను చేసినట్టు కానీ వాళ్ళు చేసినట్టు కానీ లేదంటే పరిస్థితి ఏంటి అక్కడ. కాబట్టి ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని చుట్టి ఒక శవం దొరికితే దానికి మతం రంగు పూసేసి లబ్ధి పొందాలని ఇలాంటి ఆలోచన విధానం ఎవరికుందో చెప్పండి. ఖచ్చితంగా గతంలోనే గోరంట్ల మాధవ్ కూడా అన్నాడు అంతర్యుద్ధం మొదలు కాబోతుంది అనేది. సో ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. తర్వాత నిన్న కూడా వచ్చి ఆవేశంగా అసలు విపరీతంగా మాట్లాడుతున్నాడు ఒక ఆయన, గడ్డం వేసుకున్న ఒక పాస్టరు. సాయంత్రానికి భారతి గారితో ఆయన పక్కనే నుంచొని మాట్లాడుతున్నటువంటి విజువల్స్, ఫొటోస్ అన్నీ బయటకు వచ్చినాయి ఆ పాస్టర్ గారు. సో సహజంగా ఏం చేస్తారు, క్రీస్తు చెప్పిన సిద్ధాంతం ఏంటి, ఆయన నిజంగా దేవుడయ్యి ఉండి వాళ్ళని శపించి ఆయన సెలవేసిన వాళ్ళందరినీ నాశనం చేయాలంటే ఎంతసేపు ఇది చేస్తుంది. పాపుల్ని రక్షించండి అన్నాడు ఆయన, పాపుల్ని క్షమించండి అన్నాడు. నిజంగా మంచో చెడు మనకు తెలియదు కానీ ఆయన ప్రవీణ్ గారి భార్య మాట ఉంది, ఏదో చేసిన పాపని వాళ్ళు ప్రభువే చూసుకుంటాడు. నిజంగా క్రీస్తు మీద నమ్మకం ఉన్నవాళ్ళు అయితే ఆ మాట కదా మాట్లాడాల్సింది. రాష్ట్రం అగ్నిగుండం అవుద్ది, 20 లక్షల మంది వీళ్ళందరినీ మూర్తి గారు దాని మీదే కదా వేసుకుంది కేఏ పాల్ని. 20 కోట్ల మంది ముస్లింలందరూ ఏకం అవ్వాలంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎక్కడో ఏదో ఒక రకంగా ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి 20 కోట్ల మంది క్రిస్టియన్స్కి మాట్లాడతారా మీరంటే దానికి సమాధానం చెప్పట్లేదు. నేను అట్టం లేదు ఇట్టం లేదని. కాబట్టి ఇదొక కుట్ర జరిగింది. దానికి ప్రాథమికంగా నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే వీళ్ళంతా ఇంత గగ్గోలు పెట్టడానికి ముఖ్యంగా రెండో సామాజిక వర్గం, ఎస్సీలో ఉన్నటువంటి రెండో సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే ముందుపడి మాట్లాడటం అంటే ఏంటంటే ఆ వర్గీకరణలో ఉన్నటువంటి కక్షని దీని ద్వారా తీర్చుకోవాలని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందుకని ప్రభుత్వం కూడా ఆచితూచి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటపెట్టి ఇతను తాగి ఉన్నాడని ఒక మాట చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆల్కహాల్ దొరుకుద్ది అన్నిసార్లు తాగిన తర్వాత. సో ఈ ఫుటేజ్ అంతా తీసి ఎక్కడెక్కడ ఏమేమి చేశాడని ఆధారాలు అయిన తర్వాత రేపు ఎల్లుండో ఖచ్చితంగా బాడీలో ఇది ఉంది ఆల్కహాల్ అనేటువంటిది ఖచ్చితంగా బయటకు వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఆ తర్వాత కూడా ఏం చెప్తారు, అది కూడా నేనే చెప్తున్నాను వినండి. ఇతన్ని కొట్టి బలవంతంగా చావబోయే ముందే తాగిచ్చేశారు, తాగిచ్చేసి ఈ ప్లాన్ కూడా వాళ్ళే చేశారని కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంకా చాలు, వీళ్ళని మాట్లాడటానికి అవకాశం ఇచ్చినంతసేపు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో మినిట్ టు మినిట్ ఫుటేజ్ దగ్గర నుంచి అన్నీ, అతను మందు కొన్న దగ్గర నుంచి అన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు పూర్తిగా దర్యాప్తు అంతా బయటపెట్టి రేపు ఎస్పీ గారు, ఐజీ గారు ఎవరైతే ఉన్నారో ఇది జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఎవడన్నా మాట్లాడితే ఎత్తి లోపలేని అంటున్నాను నేను. ఆ తర్వాత కూడా హర్ష కుమార్ లాంటి వాళ్ళు, కేఏ పాల్ లాంటి వాళ్ళు కనుక ఇది మళ్ళీ హత్య అని కనుక ఎవడన్నా మాట్లాడితే సమాజంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక కారణంతో మొత్తాన్ని ఎత్తి లోపలేయాలనేటువంటిది నా డిమాండ్. ఇప్పటి వరకు సహనంతో ఇది చేసాం, రేపొద్దున దీని మీద హిందువులు తిరగబడితే పరిస్థితి ఏంటి? అల్లకల్లోలమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళంతా చేసి సనాతన ధర్మ పరిరక్షణ పరిషత్ అని ఆయన మాట్లాడాడు. సో ఆయన అది మాట్లాడుతున్నాడు కాబట్టి దీన్ని రెచ్చగొట్టాలి. ఇప్పుడు దాకా వాళ్ళు సంయమనంతో ఉన్నారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిగతా వాళ్ళు తిరగబడితే పరిస్థితి ఏంటి? అదంతా కూడా మతకలహాలకి దారి తీస్తుంది కదా. అందుకని దర్యాప్తు జరిగింది క్లియర్గా చెప్పేయాలి 1 or 2 డేస్లో. అయిన తర్వాత కూడా ఇంకెవడన్నా మాట్లాడుతున్నాడంటే నోటీసులు ఇచ్చి తీసి లోపలేయాలనేటువంటిది నా డిమాండ్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అంతర్యుద్ధానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికీ ఇన్ని సాక్ష్యాధారాలు, అదిగాక ప్రతిసారి ఏదైనా విచారణలో చూస్తే ఆయన తాగడమో పడిపోవడమో జరుగుతుంది. ఇంకా కుటుంబ సభ్యులకి ఇంకా పూర్తిగా దీన్ని శోభించేటట్లుంది. కానీ అయినా సరే వీళ్ళు దీన్ని ఇట్లానే చేస్తున్నారంటే ఖచ్చితంగా అంతర్యుద్ధం కోసం చూస్తున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.